మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. అప్పటి నుంచి చెప్తున్నా కాంగ్రెస్ కి ఫేవర్ గా మాట్లాడుతున్నట్టు అనిపించింది. మేము సూటిగా అడుగుతున్న ప్రశ్న, ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా వచ్చింది, గవర్నమెంట్ ఫామ్ చేసి నెల రోజులైంది, ఇది కూడా దోచుకోదని గ్యారంటీ ఏంది? అప్పుడే ఆర్టీసీ భూములు తీసుకెళ్లి లీజుకి ఇస్తున్నారు మొత్తం. అంటే లంక బిందెలు లేవు అని చెప్పి, లంక బిందెలు ఉన్నాయి అనుకొని వస్తే ఇక్కడ లంక బిందెలు లేవు, అన్ని ఖాళీవే ఉన్నాయి అని చెప్పి మాట్లాడే డైలాగులు కావచ్చు. సో ఇది కూడా అంటే ఈ ప్రభుత్వం కూడా బందిపోట్ల ముఠా దోచుకున్నట్టు దోచుకోదని గ్యారంటీ ఏంది అంటున్నారు. నేనేమంటున్నా అంటే నేను 100% నేను రేవంత్ రెడ్డికి బహుశా నన్ను గుర్తుపడతాడో తెలియదు. ఒకవేళ గుర్తుపడితే ఇట్లా మీ ఫోటోలు గీటోలు చూసి గుర్తుపడితే చెప్పలేము. కాంగ్రెస్ పార్టీతో అయితే నాకు ఎప్పుడు సంబంధం లేదు. నేను కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్కి ఇంతవరకు ఎప్పుడు పోలే. తర్వాత కాంగ్రెస్ పార్టీకి ప్రచారం కూడా చేయలే. మా దొరను చక్కగా చూసుకోవాలి, మా దొర ఫ్యామిలీ బాగుండాలని నేను ప్రేయర్స్ చేసిన. ఈవెన్ ఎలక్షన్ కంటే 2-3 రోజుల ముందు కూడా మా దొరకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి, మీరు అందరూ ఎట్టి పరిస్థితుల్లో మనసులో పెట్టుకోవద్దు, 4 డిఏలు ఇవ్వలేదని మనసులో పెట్టుకోవద్దు, పిఆర్సీ ఇవ్వలేదని మనసులో పెట్టుకోవద్దు, మిమ్మల్ని మాట్లాడలేదని మనసులో పెట్టుకోవద్దు, నన్ను జైల్లో పెట్టలేదని మనసులో పెట్టుకోవద్దు. కానీ ఆయన యొక్క ఏదైతే 30వ తారీఖు ఏదైతే పెళ్లి జరిగిందో మీరు ఖచ్చితంగా అందరు పోయి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చి సార్ను సాధారణంగా సాగనంపాలి, మీరు ఏ మాత్రం కూడా సార్కు లోటు చేయొద్దు అని నేను ప్రే చేసిన. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చింది. ఇప్పుడు శ్రీరాములయ్య సినిమా ఉంది, పసుపు కుంకుమలు ఆరనే లేదు. సో ఇప్పుడు ఇంకా అటువంటి పరిస్థితి ఉంది ఒకటి. కాబట్టి ఇప్పుడే రేవంత్ రెడ్డి గురించో దామోదర్ రాజనరసింహ గురించో మనం మాట్లాడితే కొంచెం కనిపిస్తుంది. ఒకటి. రెండోది సమయం ఇవ్వాలి. రెండవది ఏంటంటే గాడేదో అది ఏమంటారు, ఇప్పుడు ఈ 3 అంచెల పరిపాలన. ఇప్పుడు అమ్మాయి ఇంతకు ఆ కుక్కలు ఉన్నట్టా లేదా? కుక్కల కొట్లాటలో చూడాలి మరి. అంటే ఇప్పుడు కేసీఆర్ ఇంట్లో 12 లక్షలు పెట్టి కుక్కలకు బిల్డింగ్ కట్టిన, మన కుక్కల బిల్డింగ్ లో కుక్కలు ఉన్నాయా? మరి కుక్కలు నందినగర్ కు పోయినాయా? చూడాలి మరి. లేదు, ఫామ్ హౌస్ కు పోయినాయి. అది కొంచెం కనుక్కోండి ఒకటి. ఇక రెండవది ఏంటంటే ఇక్కడ నేను ఎందుకు కొంచెం డెమోక్రటిక్ అంటే ఇంతకుముందు సార్ మాట్లాడలేదు, కానీ మాట్లాడితే ప్రజాస్వామ్యము మేము ముందాగుంటాము. నేను అవి ఎప్పుడు అసెంబ్లీ చూసేవాడిని. అబ్బా ఆ బట్టి విక్రమార్కనో శ్రీధర్ బాబునో చెడగూడ ఆడి ఆల్మోస్ట్ కొట్టినంత పని చేస్తుంటే ఓసారి కళ్ళకి వెళ్ళి నీళ్ళు వచ్చి అబ్బా ఏం చూస్తామని పోయేది. ఇప్పుడు మనం సినిమాకి పోతాం, హీరో మనకేం చుట్టం కాదు, విలన్ ఏం మనకు శత్రువు కాదు. కానీ ఎప్పుడైతే విలన్ హీరోను ఏమైనా కొడుతున్నాడో మనకు కళ్ళకి వెళ్ళి నీళ్ళు వస్తాయి. అదే విలన్ కొట్టేటప్పుడు బా కొట్టు అని వస్తుంది. అట్లా ఇప్పుడు ఈ అసెంబ్లీ చూస్తే అరే ఇట్లా ఉండాలి పోయి అసెంబ్లీ అని అనిపిస్తుంది. ప్రజలలో ఎక్కడ చూసినా కానీ వాట్సాప్ కాళ్ళు బంద్ అయినాయి. ఎవరు తల్లితోటి తండ్రితోటి ఫ్రెండ్స్ తోటి ఇష్టం వచ్చినట్టుగా అరే ఎంత సెల్ ఫోన్ ఏం వాడుతున్నారమ్మా, వాట్సాప్ కూడా దివాళ తీసిపోతారు గ్యారెంటీ. అటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవేళ రేవంత్ రెడ్డి ఏమన్నా అటెండ్ చేసినా కానీ ఆ పార్టీలో ఏముంటది అంటే ఇంకా చాలా మంది ఉన్నారు. ఏమన్నా నీవు నమ్ముకుంటే గిట్ట చేసావని ఈడనని చెప్తారు, లేకపోతే అక్కడ పోయి సోనియామకని చెప్తారు. కాబట్టి చెప్పుకుంటారు. ఇక్కడ ఈ విధంగా అంటే ఏది చేసినా ఈ 9.5 సంవత్సరాల బందిపోట్ల దోపిడీ అనేది సాధ్యం కాదు. ఒకవేళ ఉంటే చేస్తారా చేయరా అది వేరే విషయం, కానీ చేయరు. చేయరు. రెండవది ఏంటంటే చాలా మంది ఏమనుకుంటున్నారంటే రేవంత్ రెడ్డి ఇంటున్నాడు, ఈయనతోటి ఏమవుతుంది అని అనుకుంటున్నాం. అంటే ఈ యొక్క రాజకీయ ప్రస్థానం కనుక చూస్తే అది 6 అడుగుల బుల్లెట్ కాదు. నేనేమంటున్నా అంటే నువ్వు ఒక చిన్న రాయి సురితే ఈట్కా జవాబ్ పత్తర్సే దేంగ్ అనేటోడు ఒకటి. రెండవది ఈజ్ గోల్ ఈజ్ లాంగ్ టర్మ్. ఏదో ముఖ్యమంత్రి పీఠం ఎక్కినా సరే 1 ఇయర్ ఉంటే చాలు మాజీ ముఖ్యమంత్రి అయిపోయినా అనుకునేది కాదని ఆయన ఏమనుకుంటున్నా అంటే ఈ తెలంగాణలో నా ముద్ర వేయాలి, తెలంగాణ ప్రజల యొక్క మనసుల్లో స్థానం సంపాదించడానికి ఎంతకైనా ఎంత లోపలికైనా వెళ్తాడు, ఎంత పైకైనా వెళ్తాడు.
అని అనిపిస్తుంది నాకు. ఉమ్, నా విశ్లేషణ తప్పే కావచ్చు. అవును రేపు ఒకవేళ మళ్ళా 9 సంవత్సరాల తర్వాత ఇక్కడ మాట్లాడితే మళ్ళా అదే పరిపాలన మీద నేను మాట్లాడవచ్చు. అవును కానీ వన్ థింగ్ ఐ మస్ట్ ఉమ్, కన్ఫెస్ బిఫోర్ యూ, ఉమ్, ఒకవేళ రేపు మీరు అన్నట్టుగా ఈ 5 నెలలో 1 ఇయర్ 6 నెలల తర్వాత ఏమన్నా చిన్న చిన్న విషయాలు ఉంటే ఉమ్, మీరు నాకు ఫోన్ చేయండి, నేను వచ్చి మాట్లాడకపోతే నన్ను అడిగి. ఉమ్, పక్కా. ఒకవేళ ఆయన జైలు వేసినా సరే నేను మాట్లాడతాను. ఉమ్, కానీ ఆయన వివిధ సంస్థల ద్వారానో లేకుంటే కలిసినప్పుడు చెప్పినటువంటి ప్రకారం ఉమ్, మీరు ఇక్కడ ధర్నాలు చేసుకోండి అని, ఆమర నిరాహార దీక్ష కూడా చేసుకోవచ్చు అన్నాడు. చేసుకోమన్నాడు. ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం అన్నాడు. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నది. కాబట్టి నేనేమంటున్నా అంటే ఒక మహాభారతం లాగా, ఉమ్, ఒక రామాయణం లాగా, ఉమ్, అదే విధంగా ఈ విధమైనటువంటి పరిస్థితులలో ఉమ్, 9.5 సంవత్సరాల ఈ యొక్క ధృతరాష్ట్ర పరిపాలన ఉమ్, లేదా బందిపోట్ల ముఠా దోపిడీని ఉమ్, పూర్తిగా సమూలంగా నిర్మూలించి ఉమ్, ఒక ప్రజాస్వామ్య పరిపాలన తీసుకొచ్చినటువంటి మరి ఆ దేవుడు ఎవరు, ఉమ్, లేక ఆ యొక్క ఏమంటారు ఎవరు యాగం చేసిండ్రు. ఉమ్, ఉమ్, కాబట్టి నిజంగా కూడా ఆ దేవతలు కిందికి వచ్చి దీవించారు. ఉమ్, కాబట్టి ఈ 9.5 సంవత్సరాల పరిపాలనను ఉమ్, పూర్తిగా మర్చిపోయి ఉమ్, ప్రజాస్వామ్యబద్ధంగా ఉమ్, తెల్ల షర్టు తోలుకోవాలనుకుంటే తెల్ల షర్టు, ఉమ్, నల్ల షర్టు తోలుకోవాలంటే నల్ల షర్టు, ఉమ్, చెప్పులు వేసుకోవాలంటే చెప్పులు, ఉమ్, షూ వేసుకోవాలంటే షూ, ఉమ్, ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు బతకడానికి అవకాశం ఉండే విధంగా ఉమ్, తెలంగాణ అనేటటువంటిది ఒక ఆత్మగౌరవంతో ఉమ్. ముందుకెళ్తుంది అనేటటువంటి పూర్తి విశ్వాసం నాకు కనిపిస్తుంది. ఓకే సార్.